హాయ్ అండి, నేను సుమిత్ర. వెజిటేబుల్స్ ఏం లేకుండా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇందులో నేను పప్పు వేసి పప్పులో ఉడికించేస్తున్నాను. ఉడికించేసి బాగా మెత్తగా అయిపోయింది, సాఫ్ట్గా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు, ఒక కప్పు ఆనియన్స్, అలాగే టొమాటోస్ అండ్ వెల్లుల్లి, చింతపండు కూడా జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసం ఇలా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకొని పప్పు ఉడుకుతుంది. ఈ వెజిటేబుల్స్ టొమాటోస్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం ఉడికించుకున్నా ఇలా కొంచెం పలుచగా ఉండటం కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని దీన్ని బాగా 4-5 పొంగులు వచ్చిన వరకు బాగా ఉడికిద్దాం. వెజిటేబుల్ ఇవన్నీ టొమాటోస్ ఆనియన్స్ అన్నీ ఉడికేంత వరకు బాగా ఉడికించేసుకుని సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాం. ఎంటీఆర్ సాంబార్ మసాలా పౌడర్ తీసుకున్నాను. ఎవరెస్ట్ సాంబార్ మసాలా పౌడర్ తీసుకున్నాను. ఇది వేసుకున్నాము. వేసుకొని కలిపేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని పోపు రెడీ చేసుకొని అందులో వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కూడా వేసుకొని దీంట్లో వెండి కొబ్బరి సన్నగా తురిమేసుకొని కూడా మనం వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి బాగా తురిమేసి ఇందులో వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇందులోనే పోపు వేగిపోయింది. ఇందులో ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పోపు ఇందులో వేసేసుకున్నాం. పోపు వేసుకొని కలిపేసుకొని ఇది ఉడికేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకున్నాం. బాగుంటుందండి ఈ సాంబారు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఒకసారి చెక్ చేసుకుని సరిపోయింది. ఉప్పు పులుసు అన్నీ సరిపోయాయి, కరెక్ట్గా ఉన్నాయి. కావాలంటే కొంచెం ఒక స్పూన్ అంత కారం వేసుకోవచ్చు. లైట్గా వేసాను నేను. వచ్చి ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం. సరిపోతుందండి, కారం సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో ఉడికించేసుకుంటాము. ఒక 5 to 10 minutes ఉడికి సరిపోతుంది. ఈ టొమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ చిక్కబడేసరికి కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, సాంబార్ రెడీ అయిపోయింది. మనకి స్టవ్ ఆపేసుకొని దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ సాంబారు. వెజిటేబుల్స్ ఏం వేయకుండా ఓన్లీ టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవి మాత్రమే వేసాను. ఇందులో సాంబార్ పౌడర్ వేసాను. అంతే అండి, చాలా టేస్ట్ ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి తినచ్చు, బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.